డాక్టర్ తమ్మినేని రవిబాబు గారు, ప్లీజ్ కమ్ దర్స్. ఈరోజు ఇంటర్నేషనల్ మదర్ తెరిసా గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీత తమ్మినేని రవిబాబు గారు నాకు ఈ 40 పుస్తకాలు రాశారు. యేసుక్రీస్తు మీద కవిత్వాలు రాశారు. మరి రాసినప్పుడు గతంలో మరి వీరికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఆ 40 పుస్తకాల మీద అనమాట. తర్వాత రీసెంట్లీ నేను కాల్ చేశాను, అంటే మదర్ తెరీసా మీద కూడా ఇప్పుడు సమయం ఇస్తే పాడతానన్నారు. ఇప్పుడు వద్దులేండి, తర్వాత ఎప్పుడైనా పాడుదురుగా అని చెప్పాను. మీరు కవిత్వాలు అంటే యేసు ప్రభు మీద కవిత్వాలు అయితే ఈరోజు చెప్పండి అని చెప్పడం జరిగింది. ఒక 2 నిమిషాలు మీరు కవిత్వాలు అంటే ఈ అవార్డు తీసుకున్న తర్వాత మరి తప్పకుండా మీరు కవిత్వాలు యేసు ప్రభు మీద తెలియచేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ పెట్టండి అందుకని. ఒక్క నిమిషం. మరి తమ్మినేని రవిబాబు గారు మరి 2 నిమిషాలు తన కవిత్వాల్ని పక్కన. ఓకే, నేను ఒక 20 సంవత్సరాల నుండి బైబిల్ టీచర్గా పనిచేశాను. మరి అనేకమైన కవితలు రాశాను. నేను రాసిన కవితలన్నీ దేవుని కొరకే. ఒక్క నిమిషంలోనే చెప్తాను. కళాన్ని వ్రాయడానికి కలం వాడుతాం, కలము కదలనదే కవిత రాయలేం. కవిలో పుట్టే కొన్ని కవితలు, రచయితలో పుట్టే కొన్ని రచనలు, గాయకునిలో పుట్టే కొన్ని గేయములు 10 మందికి పనికొచ్చేటట్లు చేస్తుంది ఈ కలం. ఎన్ని వ్రాసినా పేరుగాంచదు, రాసే తన యజమానునికి పేరు తేవాలని ప్రయాసపడుతుంది. అందుకే నా వందనం కలమిచ్చిన యేసయ్యకే అభినందనం. ఇదే మా బడి, వస్తారా మరి? మా బడి ఆదివారం, మా మాస్టారు పాస్టార్. విద్యార్థులే విశ్వాసులు, వినయంతో ఉంటే పాస్ అవుతాం, లేకపోతే పాపంలో పడతాం. వారానికి ఒక్కరోజే మా బడి, రాగలవా మరి? అదే యేసయ్య గుడి. గడ్డినై పుట్టి గర్వించినాను, గత కాలమంతా నే మరిచినాను. గమనమే తెలియక వేసారినాను, వేసమేసుకొని నేను జీవించినాను. నేను గడ్డినన్నా సంగతి తెలుసుకున్నాను, గర్వించడం అని ప్రార్థించినాను. అమ్మలకు అమ్మవు నీవు, అమ్మాను ఒక పేరుకే అందము తెచ్చిన తల్లివు నీవు. అమ్మా నీవు లేకపోయినా నీ పేరు లేకపోలేదు, అమ్మా నువ్వు చనిపోయినా నీ పేరు చనిపోలేదు. అనాదిల పాలిట అండవై, బేదల పాలిట పెన్నిదివై, అమ్మాను ఒక పేరుకే అందము తెచ్చిన తల్లివై, అందరికీ అయ్యావు నీవు, అమ్మలకు అమ్మవు నీవు. ఇంకా చాలా కవితలు ఉన్నాయి, సమయం మరి ఉండదు కాబట్టి ముగిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్.